అండని ద్రాక్షగా ఉండే ఐటీ ఉద్యోగాలను సైతం గ్రామీణ విద్యార్థులకు అందించి నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది పాలమూరులోని జేపీఎన్సీఈ కళాశాల. వలసల జిల్లాగా, వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన పాలమూరు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు ముందుకు వచ్చింది జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ కళాశాలలు లేని రోజుల్లో సొంత జిల్లాలో కళాశాల స్థాపించి స్వతంత్ర ప్రతిపత్తి గల కళాశాలగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేశారు కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్. మాజీ సీనియర్ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి సహకారంతో జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి రవికుమార్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పాలమూరు జిల్లా కీర్తి ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేయడంలో ప్రధాన పాత్రను పోషించారు. కళాశాలలో చదివిన విద్యార్థులు ఎందరో దేశ విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన కంపెనీలో చేరి స్థిరపడ్డారు. ఈ ఏడాది జడ్చర్లకు చెందిన అమ్మాయికి 9 లక్షల వార్షిక ప్యాకేజ్ లభించింది. గద్వాలకు చెందిన మరో నిరుపేద అబ్బాయికి మంచి కంపెనీలో ప్లేస్మెంట్ లభించింది. టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఐటీ కంపెనీలో కూడా విద్యార్థులకు ప్లేస్మెంట్లు దక్కడం కళాశాల ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసింది. తమ నిరంతర కృషి వల్లే విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, ఇది తమకు ఎంతో గర్వకారణం అని కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్ అన్నారు. అనేక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ముందు నుండే ఉపాధి అవకాశాలు పొందే విధంగా గ్రామీణ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల ఇంతమందికి ఉపాధి అవకాశాలని కల్పించడం అరుదైన విషయమని ఆయన అన్నారు.